హైదరాబాద్ పంచాగుట్టలో లవ్ జిహాద్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కూకట్పల్లిలో నివాసం ఉండే ఓ హిందూ అమ్మాయిని ట్రాప్ చేశాడు నవాజ్ అనే యువకుడు. షాప్ అద్దెకు కావాలంటూ వచ్చి మెల్లగా నవదుర్గగా పేరు మార్చుకున్నాడు. హిందువుగా మారినట్లు చిత్రీకరించి 2025 జూన్లో వివాహం చేసుకున్నాడు. అనంతరం కూకట్పల్లి నుంచి పంచాగుట్టకు మఖం మార్చాడు. అదే రోజు ఫస్ట్ నైట్ ప్లాన్ చేశాడు. అతని సోదరులు, స్నేహితులైన మున్నవార్, షారూక్, ఇస్మాయిల్, ఇర్ఫాన్, సమీర్లు పార్టీ పేరుతో ఇంట్లోకి వచ్చారు. తనకు మత్తు మంది ఇచ్చి అందరూ అత్యాచారం చేశారని బాధితురాలు కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా అతనికి మూడో వివాహం అని తెలిసి బాధితురాలు షాక్ తింది. పెళ్లి అనంతరం అమ్మాయికి సంబంధించిన ప్లాట్, బంగారంతో పాటు అమ్మాయి పేరు మీద లోన్లు తీయించాడు. నవాజ్ హవాలా డబ్బులను ఇతర రాష్ట్రాలకు పంపించేవాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కూకట్పల్లి పోలీసులు అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకోవడంతో పాటు హవాలా డబ్బులు వ్యాపారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అత్యాచారంపై 0 FIR నమోదు చేసి పంజాగుట్ట PS కు పంపిస్తున్నట్లుగా తెలుస్తోంది. మేలో నవాజ్ అనే వ్యక్తిని కలిసాను సార్. నేను మా షాప్ ఒకటి రెంట్కి ఉంది, దానికి వాళ్ళు రెంట్కి వచ్చారు సార్. ఈస్టర్న్ ట్రేడింగ్ సొల్యూషన్స్ అని చెప్పి పెట్టారు, ట్రేడింగ్ చేస్తామని చెప్పి పెట్టారు సార్ ఆ షాప్. దాని తర్వాత ఫ్రీక్వెంట్గా మా ఆఫీస్ దగ్గర కూడా వచ్చేవాళ్ళు సార్ వాళ్ళు. దాని తర్వాత మళ్ళీ ఫస్ట్ వీక్లో రిసార్ట్కి తీసుకెళ్ళారు. నాకు అక్కడ అంటే ఏమి మత్తు పదార్థాలు ఇచ్చారో తెలీదు. అది తిన్న తర్వాత నేను నా కాన్షియస్ స్టేట్లో లేను సార్. నేను తర్వాత అలా 3 సార్లు ఒకసారి బేగంపేట్ ఫ్లాట్లో కూడా అలా చేశారు సార్. నన్ను అంటే రేప్ చేశారు సార్ వాళ్ళు. ఎవరెవరు? వాళ్ళ తమ్ముళ్ళు మున్నావర్, షారుక్, ఇస్మాయిల్, వాళ్ళ ఫ్రెండ్ లీలాఫ్ అని చెప్పి అతను, నవాజ్. వాళ్ళ ఫ్యామిలీ అంటే ఫస్ట్ నాకు పరిచయం అయినప్పుడు కన్వర్ట్ అయ్యానని చెప్పి సర్టిఫికేట్ చూపించారు సార్. నాకు నవదుర్గా అని చేంజ్ చేయాలని చెప్పారు. తర్వాత మా మమ్మీకి కూడా అలానే ఒప్పించారు వాళ్ళు. మా ఫాదర్ లేరు సార్ మాకు. వాళ్ళు ఫస్ట్ వీక్లోనే రిసార్ట్కి తీసుకెళ్ళి అతను మా ఫ్యామిలీ వస్తున్నారు అక్కడికి, మనం మన ఫ్యామిలీని కలుద్దామని చెప్పి తీసుకెళ్ళారు. కానీ అక్కడ చూస్తే ఎవరు రాలేదు సార్. తీశారు సార్. అంటే ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ చూపించాడు నాకు, నా ఫొటోస్ చూపించి నేను నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకుని నువ్వు ఏమైనా చేసుకుంటే కూడా ఇవన్నీ బయట పెడతానని చెప్పాడు సార్. జూలై 28కి పెళ్లి చేసుకున్నాడు సార్ కూకట్పల్లి రిజిస్టర్ ఆఫీస్లో. తర్వాత నన్ను ముస్లింలోకి మార్పించుకున్నాడు సార్. ఇమాం సార్ నజీరా అని పేరు పెట్టారు సార్. తర్వాత నేను వెజిటేరియన్, నాన్ వెజ్ తినను, బీఫ్ తినిపివ్వడము, కల్మా చదివించారు. ఇమాం అని వాళ్ళ మామ వచ్చి నువ్వు ఆల్రెడీ ముస్లిం, ఇంకా మా దగ్గర తీసుకున్న డబ్బులు కూడా మేము డౌరీ లాగా అనుకుంటాం, రిటర్న్ ఇవ్వమని చెప్పి అని అన్నారు. ఎన్ని డబ్బులు తీసుకున్నారు మీ దగ్గర నుంచి? అప్పుడు వరకు అయితే 16.7 lakhs తీసుకున్నారు. దాని తర్వాత మళ్ళీ మా మమ్మీ ల్యాండ్ అమ్మిపించారు సార్. ల్యాండ్ ఫస్ట్ ఒకసారి బిజినెస్ అని తీసుకున్నారు, దాని తర్వాత నా పేరు మీద ల్యాండ్ రిజిస్ట్రేషన్ అని చెప్పి తీసుకున్నారు. తర్వాత హవాలా నోట్ పోయిందని చెప్పి తీసుకున్నారు. మళ్ళీ మా మమ్మీ గోల్డ్ చైన్ అమ్మిపించారు, ముతుడులో గోల్డ్ పెట్టించారు. ఒక తులా గోల్డ్ ఉంది సార్, వాళ్ళు ముతుడులో పెట్టింది అమ్మింది. 2 సార్లు సార్. సార్ బేగంపేటలో పెళ్ళికి ముందు సార్, పెళ్ళి అయిన రోజు కూడా ఫస్ట్ నైట్ అని చెప్పి మునావర్ రూమ్ డెకరేట్ చేశారు సార్. ఆ రోజు రాత్రి కూడా వీళ్ళందరూ ఇస్మాయిల్, షారుక్, మునావర్, లీలాఫ్ ఇలా నలుగురు కలిసి గ్యాంగ్ రేప్ చేశారు సార్. ఈ ఘటనకు సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. అక్రమ్, మనం చూస్తున్నాం ఇటు లవ్ జిహాద్ పేరుతో ఒక హిందూ అమ్మాయిని ముస్లిం అబ్బాయి అయితే పెళ్లి చేసుకుని మోసం చేశాడు. మరి దీనికి సంబంధించి పోలీసులు ఎటువంటి దర్యాప్తు చేస్తున్నారు? ప్రెజెంట్ ఇటు నవాజ్ ఎక్కడున్నారు? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా?
ప్రసన్న ప్రధానంగా 2025 అంటే గత ఏడాది బాధితురాలకి అంటే కూకట్పల్లిలో కొన్ని షాప్స్ ఉన్నాయి, ఖాళీగా రెంట్కి ఇవ్వాల్సినటువంటి షాప్స్ ఉన్నాయి. అప్పుడు నిందితుడు ఇటు బాధితురాలని ఆశ్రయించాడు. నాకు ఈ విధంగా షాప్ పెట్టుకుంటాను, నాకు రెంట్కి కావాలంటూ కూడా తను మొదటగా కూడా పరిచయం చేసుకున్నాడు. పరిచయం చేసుకున్నప్పుడు కూడా తను ఇతర మతస్థుడు అయినప్పటికీ కూడా నేను మతం మారాను, అప్పటికే నేను మతం మారినట్లు నా దగ్గర సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి, అవన్నీ కూడా ఆ ప్రూఫ్స్ బాధితురాలకి చూపించాడు. దాంతో బాధితురాలు కూడా నమ్మి తనకి షాప్ రెంట్కి ఇవ్వడానికి కూడా ఒప్పుకుంది. ఆ తర్వాత కూడా గత కొన్ని రోజుల పాటుకు కూడా వీరి పరిచయం సవ్యంగానే జరిగింది. ఆ తర్వాత ఇటు నిందితుడు బాధితురాలు వద్దకు వచ్చి నేను నిన్ను ఇలా ప్రేమిస్తున్నాను, ఎలాగో నేను మతం మార్చుకున్నాను కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నేను మీ ఇంట్లో కూడా ఒప్పిస్తాను అంటూ కూడా దానికి సంబంధించిన నిందితుడు చెప్పిన పరిస్థితి. ఆ తర్వాత ఇటు బాధితురాలకు సంబంధించినటువంటి తల్లి దగ్గరికి వెళ్ళి కూడా అదే నమ్మబలికాడు. ఇలా నేను పూర్తిగా కూడా మతం మారాను, ప్రస్తుతం నేను పూర్తిగా కూడా మతం మారి నా దగ్గర సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి, నేను తనని పెళ్లి చేసుకుంటానంటూ కూడా తల్లిని కూడా ఒప్పుకున్నాడు. దాంతో ఇటు బాధితురాలు అదేవిధంగా తల్లి పెళ్లికి అంగీకరించారు. అయితే ఈ పెళ్లి జరగడానికి ముందు కూడా ఇటు నిందితుడు బాధితురాలని పలుమార్లు కూడా రేప్ చేసినట్టు కూడా తెలుస్తోంది. ప్రధానంగా ప్రేమ పేరుతో రిసార్ట్కి తీసుకెళ్లి ఆ రిసార్ట్ దగ్గర కూడా ఇటు నిందితుడికి సంబంధించినటువంటి సోదరులు కూడా వచ్చి ఇటు ఈ బాధితురాలు ఎవరైతే ఉన్నారో బాధితురాలని కూడా పలుమార్లు గ్యాంగ్ రేప్ చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే ప్రధానంగా ఈ గ్యాంగ్ రేప్ చేస్తున్న సమయంలో గుర్తు తెలియని ఒక మత్తుకు సంబంధించినటువంటి టాబ్లెట్స్ కూడా ఈ బాధితురాలకు ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. ఆ టాబ్లెట్స్ తీసుకున్న తర్వాత బాధితురాలు పూర్తిగా కూడా మత్తులోకి అంటే ఆ మత్తులోకి వెళ్ళిపోయింది. ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత తనకి ఏం చేస్తున్నామో కూడా తెలియని పరిస్థితులలో ఇటు నిందితులు అదేవిధంగా నిందితులకు సంబంధించినటువంటి సోదరులు వీళ్ళందరూ కూడా గ్యాంగ్ రేప్ చేసినట్లు కూడా బాధితురాలు చెప్తుంది. ఆ గ్యాంగ్ రేప్ చేసే సమయంలో కూడా తను అశ్లీలంగా ఉన్న సమయంలో కొన్ని ఫోటోలు తీసి ఉదయం అంటే ఏదైతే ఆ రిసార్ట్కి తీసుకెళ్ళినటువంటి ఉదయం ఏదైతే ఉంటుందో ఆ ఉదయం మళ్ళీ ఆ ఫోటోలు చూపించి ఈ విధంగా నేను లవ్ చేశాను, నేను లవ్ చేసి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, ఒకవేళ నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే ఈ ఫోటోలు నేను లీక్ చేస్తానంటూ కూడా బాధితురాలని నిందితుడు బెదిరించినట్లు కూడా బాధితురాలు ఆవేదిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత నిందితుడికి నొగిపోయినటువంటి బాధితురాలు పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా జూలై 2025 అంటే గత ఏడాది జూలైలో కూడా బాధితురాలని ఆ నిందితుడు పెళ్లి చేసుకున్నాడు, ప్రేమ పేరుతో పెళ్లి చేసుకున్నాడు. అదేవిధంగా అశ్లీల ఫోటోలు చూపించి బ్లాక్మెయిల్ చేసి కూడా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఫస్ట్ నైట్ పేరుతో ఇటు నిందితుడు అదేవిధంగా నిందితులకు సంబంధించినటువంటి సోదరులు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా మళ్ళీ ఒకసారి ఫస్ట్ నైట్ పేరుతో కూడా బాధితురాలని గ్యాంగ్ రేప్ చేసినట్టు కూడా బాధితురాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదే కాకుండా బాధితురాల దగ్గర నుండి ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నాకు కొన్ని అవసరాలు ఉన్నాయి, నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను, ఇదంతా కూడా చెప్పి దాదాపు బాధితురాల దగ్గర నుండి తులం బంగారం అదేవిధంగా 16.7 లక్షల రూపాయలు అంటే 16,70,000 రూపాయల వరకు కూడా బాధితురాల దగ్గర నుండి కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఆ తర్వాత కూడా సెప్టెంబర్ నెలలో అంటే గత 2025 సంవత్సరంలో సెప్టెంబర్లో కూడా చాలాసార్లు కూడా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు నన్ను కొట్టేవారు, నా భర్త కూడా నన్ను కొట్టేవారు అంటూ కూడా బాధితురాలు ప్రస్తుతానికి అయితే ఆవేదిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా నేను మీకు ఇచ్చినటువంటి డబ్బు అదేవిధంగా బంగారం నాకు తిరిగి ఇవ్వాలంటే లేదు, నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను కాబట్టి కట్నం పేరుతో అవి మా దగ్గరే ఉంటాయి అంటూ కూడా నిందితులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతో బాధితురాలు కూడా చాలా నెలలు కూడా ఈ ఆవేదన ఇదంతా కూడా తనలో పెట్టుకుంది. ఇప్పుడు తాజాగా నిందితుడు ఇటు బాధితురాల పేరు పైన కొన్ని లోన్స్ తీసుకోవడం అదేవిధంగా బాధితురాల దగ్గర ఉన్నటువంటి ఫ్లాట్ని అక్రమంగా తన పేరు పైన రాపించుకోవడం అదేవిధంగా బంగారాన్ని తీసుకోవడం ఇదంతా చేయడంతో కూడా బాధితురాలు కూకట్పల్లి పోలీసులను ఆశ్రయించింది. ఎందుకంటే కూకట్పల్లిలో బాధితురాలకు సంబంధించినటువంటి షాప్ ఉంది కాబట్టి అక్కడే ఫస్ట్ టైం ఇక్కడ ఆ నిందితుడు అక్కడికి వచ్చి కూడా నాకు షాప్ కావాలి అని అన్నాడు కాబట్టి బాధితురాలు ఈరోజు కూకట్పల్లి పోలీసులను ఆశ్రయించింది. అయితే పోలీసులు ప్రధానంగా దీన్ని జీరో ఎఫ్ఐఆర్ కేసు కింద కూడా నమోదు చేసుకున్నారు. ఎందుకంటే ఫస్ట్ టైం ఏదైతే బాలికను రేప్ చేసింది బాలికను రూమ్కి తీసుకెళ్ళింది అదంతా కూడా బేగంపేటలో జరిగింది కాబట్టి కేసుని బేగంపేటకి ఫార్వర్డ్ చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే ప్రధానంగా ఇప్పుడు నిందితుడు అయితే పరారులో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. నిందితుడికి సంబంధించినటువంటి సోదరులు ఎవరైతే ఉన్నారో అంటే గ్యాంగ్ రేప్లో పాల్గొన్నటువంటి సోదరులు ఉన్నారంటూ కూడా బాధితురాలు ఏదైతే చెప్తుందో ఆ సోదరులు కూడా ప్రస్తుతానికి సిటీలోనే ఉన్నారు, వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా బాధితురాలు పోలీసులను ఆశ్రయించిన పరిస్థితి కనిపిస్తుంది. దాంతో కూకట్పల్లి పోలీసులు కూడా జీరో ఎఫ్ఐఆర్గా కూడా కేసు నమోదు చేసుకుని బేగంపేటకి తరలించారు. మరి చూడాలి, ఇప్పటికే అటు ప్రధాన నిందితుడు అయినటువంటి ఎవరైతే బాధితురాలి హస్బెండ్ ఉన్నాడో అతను కూడా పరారులో ఉన్నట్టు తెలుస్తుంది. అతను ఎక్కడున్నారు ఏంటి అనే దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇక ప్రధానంగా ఫస్ట్ గ్యాంగ్ రేప్ ఏదైతే అంటే వీళ్ళందరూ కూడా ఆమెపైన సామూహికంగా అత్యాచారం చేశారు కాబట్టి అదంతా కూడా బేగంపేటలో జరిగింది కాబట్టి ప్రస్తుతానికి ఇటు బాధితురాలిని కూకట్పల్లి పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ కేసు పేరు పైన కూడా బేగంపేటకి తరలించారు. బేగంపేటలో ఉన్నటువంటి పోలీసులు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా బాధితురాలి స్టేట్మెంట్ అదంతా కూడా రికార్డ్ చేసి అదేవిధంగా ఆ నిందితులకు సంబంధించిన కుటుంబ సభ్యులను కూడా పిలిచి ఇంటరాగేట్ చేసే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ ప్రధాన నిందితుడు ఎక్కడ ఉన్నాడు అన్న దానిపైన కూడా ఇటు బేగంపేటకి సంబంధించినటువంటి పోలీసులు కానీ కూకట్పల్లికి సంబంధించిన పోలీసులు కానీ దర్యాప్తు ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. ప్రసాద్.
అయితే అక్రమ్ ఇప్పటికే చూసుకుంటే ఇటు ఎవరైతే బాధితురాలు ఉందో ఆవిడ ఒకటే చెప్తుంది, మాకు జులైలో మ్యారేజ్ జరిగింది, ఆల్రెడీ అతనికి 2 పెళ్లిళ్ళు జరిగాయి, ఇప్పుడు నాతో 3వ పెళ్లి అంటూ కూడా చెప్తుంది. కాబట్టి అంటే గతంలో దీనికి సంబంధించి ఆమెకి ఎటువంటి వివరాలు తెలియలేదా, అంటే ఇప్పుడే దానికి సంబంధించిన అప్డేట్స్ ఆమెకి తెలిసాయా, లేదంటే జులైలో పెళ్లి జరిగి ఎప్పుడైతే ఆమెపై అత్యాచారం జరిగిందో అప్పుడే ఈ వివరాలన్నీ బయటకు వచ్చాయనుకోవాలా? ఎస్ ప్రసన్న, అంటే తనకి ఎవరైతే ప్రధాన నిందితుడు ఉన్నాడో ప్రధాన నిందితుడికి 2-3 పెళ్లిళ్ళు అయినట్టు ముందుగానే బాధితురాలికి తెలియదు. కేవలము ప్రేమ పెళ్లి చేసుకున్నాడు, మతం మార్చుకున్నారని నమ్మబలికాడు. నమ్మబలికిన తర్వాత అమ్మాయి నమ్మి కూడా పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత పలుమార్లు గ్యాంగ్ రేప్ చేస్తున్నప్పటికీ కూడా ప్రధానంగా ఎప్పుడు ఆ అత్యాచారానికి పాల్పడినా కూడా ప్రతిసారి కూడా ఒక టాబ్లెట్ ఇచ్చి కూడా తనని మత్తులోకి దింపిన తర్వాత ఈ విధంగా వీళ్ళు అత్యాచారం చేసేవాళ్ళంటూ కూడా బాధితురాలు చెప్తున్న పరిస్థితి. అయితే అత్యాచారం చేసిన ప్రతిసారి కూడా తను అశ్లీల ఫోటోలు చిత్రీకరించి నువ్వు ఎక్కడైనా బయటికి మమ్మల్ని కాకుండా వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నా కూడా, మమ్మల్ని కాదని వెళ్ళినా కూడా, లేకపోతే మా పైన ఎక్కడైనా కేసు పెట్టడానికి వెళ్ళినా కూడా ఈ ఫోటో లీక్ చేస్తామంటూ కూడా బాధితురాలని చాలాసార్లు కూడా నిందితుడు బెదిరించాడు. దాంతో బాధితురాలు తన దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నప్పటికీ కూడా బయటికి రాలేకపోయింది, చేయలేకపోయింది. కాకపోతే ఇప్పుడు ప్రధానంగా తన ఆస్తి పైన కూడా కన్నేశాడు. కాబట్టి ఎందుకంటే ఇప్పటికే 16.7 లక్షలు అంటే 16,70,000 రూపాయలు తీసుకున్నాడు, తులం బంగారం తీసుకున్నాడు, తన పేరు పైన ఉన్నటువంటి ఫ్లాట్ని కూడా లాగేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇవన్నీ కాకుండా ఇటు బాధితురాలు పేరు పైన లోన్స్ తీసుకోవడము, ఆవిడ పేరు పైన అప్పులు చేయడం, ఇవన్నీ కూడా చేశాడు. ప్రధానంగా బాధితురాలు చెప్తున్న దాని ప్రకారము సెప్టెంబర్ నెలలో ఇటు నిందితుడికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఒక రూమ్లో వేసి ప్రతిరోజు కొట్టేవారు. ఖచ్చితంగా నువ్వు ఆ మత మార్పిడి జరిగిపోయింది, సో ఖచ్చితంగా నువ్వు మా మతంలోనే ఉండాలి, ఇలా కాదని నువ్వు బయటికి వెళ్ళినా కూడా నీపైన ఈ విధంగానే దాడి చేస్తామంటూ కూడా బాధితురాలని చాలాసార్లు కూడా కొట్టినట్లు కూడా బాధితురాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఆల్రెడీ నాకు ఇటు మతానికి సంబంధించినటువంటి వివరాలు చెప్పారు, పూర్తిగా కూడా సర్టిఫికేట్లు చూపించారు. తర్వాత నాకు తెలిసింది ఈ విధంగా వీళ్ళు అదే మతంలో ఉన్నారంటూ కూడా నన్ను మోసం చేశారంటూ కూడా చెప్పింది. నేను బయటికి రాకపోవడానికి ప్రధాన కారణము తన దగ్గర నాకు సంబంధించినటువంటి ఆ వీడియోలే కానీ అవన్నీ ఉన్నాయి కాబట్టి నేను బయటికి రాలేకపోయాను. సో కానీ ఇప్పుడు మొత్తంగా కూడా ఆస్తి పైన కూడా కన్ను వేశాడు. ఇదంతా కూడా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు బయటికి రావాల్సిన అవసరం వచ్చింది, అందుకే నేను పోలీసులను ఆశ్రయించానంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఇటు ఇప్పటికే కూకట్పల్లి పోలీసులే కానీ ఇటు బేంపేట పోలీసులే కానీ ఈ కేసుని ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ నిందితుడు ఎక్కడ ఉన్నాడు ఏంటి అనే దానిపైన కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇక నిజంగానే ఇటు బాధితురాలని నిందితుడికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు దాడి చేశారు, ఆ రూమ్లో వేసి బాధితురాలు చెప్తున్న దాని ప్రకారము కొట్టారా అన్న దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. త్వరలో ఇటు ఆ నిందితుడికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను కూడా పిలిచి విచారించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది ప్రసాద్. అయితే అక్రమ్, అంటే ఇప్పటికే చూసుకుంటే నవాజ్ ఇతర రాష్ట్రాలకు హవాలా డబ్బులు కూడా తరలించేవాడు అంటూ కూడా బాధితురాలు ఇటు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా ఇటు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారా? ఎస్ అక్రమ్, ప్రెసెంట్ మనం చూసుకోవచ్చు ఇటు హైదరాబాద్ పంచాగుట్టలో లవ్ జిహాద్ వ్యవహారం అయితే ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. ఇటు కూకట్పల్లిలో నివాసం ఉండే ఒక హిందూ అమ్మాయిని ట్రాప్ చేశాడు నవాజ్ అనే యువకుడు. ఇటు షాప్ అద్దెకు కావాలంటూ వచ్చి మెల్లగా నవదుర్గగా పేరు మార్చుకున్నాడు. అనంతరం హిందువుగా మారినట్లు చిత్రీకరించి 2025 జూన్లో వాళ్ళ వివాహం జరిగింది. అనంతరం ఆమెని ఫస్ట్ నైట్ రోజే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు అంటూ కూడా ఇటు బాధితురాలైతే పంజాగుట్ట పిఎస్లో ఫిర్యాదు చేసింది. ఇటు దీనికి సంబంధించి కూడా ఇప్పటికే హవాలా డబ్బులను కూడా ఇతర రాష్ట్రాలకు తరలిస్తాడు అంటూ కూడా ఇటు బాధితురాలైతే కంప్లైంట్ చేసింది. ఇటు పంజాగుట్టకైతే పెళ్లి జరిగిన తర్వాత కుకట్పల్లి నుంచి వారిద్దరూ పంజాగుట్టకు మకం మార్చారు. అనంతరం అతని సోదరులు స్నేహితులైన మున్నవారు, షారుఖ్, ఇస్మాయిల్, ఇర్ఫాన్, సమీర్లు పార్టీ పేరుతో ఇంట్లోకి వచ్చారు. తనకు మత్తుమంది ఇచ్చి అందరూ నాపై అత్యాచారం చేశారు అంటూ కూడా బాధితురాలైతే ఇప్పటికే కుకట్పల్లి పోలీసులకైతే ఫిర్యాదు చేసింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకుని నవాజ్ పై అయితే ఇటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అతని కోసం అయితే పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ఎవరైతే ఇటు నవాజ్ తో పాటు మరికొంతమంది ఫ్రెండ్స్ అలాగే స్నేహితులు ఇటు సోదరులు ఉన్నారో వారి కోసం కూడా ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి బాధితురాలు అందరూ నాపై అత్యాచారం చేశారు అంటూ కూడా కుకట్పల్లి పోలీసులకైతే ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా అతనికి 3వ వివాహం అని తెలిసి ఇటు బాధితురాలు అయితే షాక్ కి గురయ్యాను అంటూ కూడా తమ ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉంది. పెళ్లి అనంతరం కూడా అమ్మాయికి సంబంధించిన ఫ్లాట్ అలాగే బంగారంతో పాటు అమ్మాయి పేరు మీద ఏవైతే లోన్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీయించాడు నవాజ్. హవాలా
డబ్బులను కూడా ఇతర రాష్ట్రాలకు పంపించేవాడు అంటూ కూడా బాధితురాలైతే ప్రస్తుతం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ప్రస్తుతం కూకట్పల్లి పోలీసులు అయితే అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకోవడంతో పాటు హవాలా డబ్బుల వ్యాపారంపై కూడా ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఇటు అత్యాచారంపై కూడా 0 FIR నమోదు చేసి ప్రస్తుతం ఈ ఘటన ఇటు పంచాగుట్ట పిఎస్కి అయితే పంపిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రజెంట్ మనం చూసుకోవచ్చు, ఇటు లవ్ జిహాద్ పేరుతో ఒక హిందూ అమ్మాయిని హిందువుగా మారినట్లుగా తన పేరును కూడా మార్చుకొని నవాజ్ అనే వ్యక్తి ఇటు అమ్మాయిని పెళ్లి చేసుకుని అలాగే తన స్నేహితులతో అలాగే సోదరుడితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం తన అమ్మాయికి సంబంధించిన ఫ్లాట్ అలాగే బంగారం అలాగే అమ్మాయి పేరు మీద కొన్ని లోన్స్ కూడా తీసుకొని అమ్మాయిని మోసం చేసి పరారైన ఘటన అయితే మనం చూస్తున్నాం. ఈ ఘటనపై అయితే ఇటు పంచాగుట్ట కుకట్పల్లి పిఎస్ లో అయితే ఇటు ప్రస్తుతం బాధితురాలు పిఎస్ లో కంప్లైంట్ చేసింది. దీనికి సంబంధించి కూడా ఇటు ప్రజెంట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీని వెనుక అసలు ఏం జరిగింది, నిజంగానే నవాజ్ లవ్ జిహాద్ పేరుతోనే అమ్మాయిని మోసం చేశాడా లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా, కేవలం అమ్మాయికి సంబంధించిన ఆస్తిని చూసే అతను లవ్ చేశారా అనే దానిపై కూడా ప్రెసెంట్ పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ ని మా ప్రతినిధి మనకి అక్రమ్ లైవ్ లోనే అందుబాటులో ఉన్నారు. అక్రమ్, మనం చూస్తున్నాం ఇటు బాధితురాలు ఒకటే చెప్తుంది, నన్ను మోసం చేశాడు అంటూ ఆమె చెప్తుంది. మరొక వైపు ఇటు హవాలా డబ్బులను కూడా ఇతర రాష్ట్రాలకు తరలించేవాడు అంటూ కూడా చెప్తున్నారు. మరి దీనిపై అసలు పోలీసులు ఎటువంటి రియాక్షన్ ఇచ్చారు, దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నారా? ప్రసన్న, దర్యాప్తు అయితే ముమ్మరంగా కొనసాగుతుంది. ఎందుకంటే బాధితురాలు చెప్తున్న దాని ప్రకారము ఏదైతే అతను వీళ్ళ ఫ్యామిలీకి వచ్చిన తర్వాత కూడా అమ్మాయిని కూడా ఆ కుటుంబ సభ్యులు తీసుకెళ్లిపోయి కూడా పలుమార్లు దాడి చేశారు, అంతా కూడా చేశారు. ఈ చేస్తున్న సమయంలోనే అమ్మాయికి పూర్తిగా కూడా డౌట్ వచ్చింది, వీరి దగ్గర ఏదో డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే ముందుగా చెప్పింది ఒక విషయము, ఎందుకంటే పేరు మార్చుకున్నాను, మతం మారాను, అన్ని కూడా సర్టిఫికెట్లు ఫేక్ సర్టిఫికెట్లు చూపించిన తర్వాత కూడా నిజానికి రియాలిటీకి వస్తే మాత్రము ఎక్కడ కూడా మతం మారినట్టే కానీ అది ఎక్కడ కూడా ధృవీకరించబడలేదు. కాబట్టి ఆవిడ అందులోనే కూడా మగ్గిపోయినట్లు కూడా తెలుస్తోంది. ఎందుకంటే బయటికి వద్దాము అని అంటే తనకు సంబంధించినటువంటి అశ్లీల ఫోటోలే కానీ అవన్నీ కూడా చూపిస్తామంటూ కూడా బెదిరించారు. ఆ క్రమంలోనే ఇటు ఆ ప్రధాన నిందితుడు కూడా ఇటు హవాలా చేసేవాడు, అదేవిధంగా వేరే అక్రమాలకు కూడా పాల్పడేవాడు అంటూ కూడా ఇటు బాధితురాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనకి తెలుసు ఆవిడ దగ్గర నుండి ఆల్రెడీ కొన్ని డబ్బులు తీసుకున్నాడు, బంగారం తీసుకున్నాడు, బిజినెస్ అని చెప్పాడు. ఇటు బాధితురాల్ని ఆశ్రయించినప్పుడు కూడా మొదటిసారి ఆశ్రయించినప్పుడు కూడా పూర్తిగా కూడా నేను బిజినెస్ చేసుకోవాలి, నాకు ఒక షాప్ రెంట్కి కావాలి అంటూ కూడా ముందుగా వచ్చాడు. తను రావడమే ఒక రాంగ్ పేరుతో ఒక ఫేక్ నేమ్తో కూడా తనకి పరిచయం అయ్యాడు. దీంతో పోలీసులు కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎందుకంటే ముందుగానే ప్లాన్ చేసుకొని ఈ అమ్మాయి దగ్గరికి వచ్చాడా లేకపోతే అమ్మాయితో పరిచయం ఏర్పడిన తర్వాత కూడా ఈ విధంగా ఇదంతా ప్లాన్ చేస్తాడనే దానిపైన కూడా కూకట్పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా ఏదైతే బాధితురాలు ఆరోపిస్తున్న దాని ప్రకారం హవాలా ఇదంతా కూడా చెప్తున్నాడు. ఎందుకంటే తను ఆ బాధితురాలు చెప్తున్న దాని ప్రకారం ప్రధానంగా మీ దగ్గర డబ్బులు తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటూ కూడా మీడియా బాధితురాలని అడిగినప్పుడు ఓన్లీ బిజినెస్ ప్లానే కాకుండా నేను హవాలాలో నష్టపోయాను, హవాలా డబ్బు నాకు రావాల్సి ఉండే, అందులోనే కూడా నేను భారీగా కూడా నష్టపోయాను, దానికోసం నేను నీ దగ్గర నుండి డబ్బులు తీసుకుంటున్నాను, తీసుకున్న డబ్బును కూడా నువ్వు మళ్ళీ మమ్మల్ని అడగొద్దు, ఎందుకంటే అదంతా కూడా కట్నం కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి కూడా నువ్వు అడగొద్దు అంటూ కూడా పలుమార్లు అటు బాధితురాలను కూడా బెదిరించారు. సో ఆ విషయమే ఈరోజు బాధితురాలు పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఇతను మత మార్పిడి పేరుతో ప్రేమ వివాహం చేసుకొని మోసం చేయడం ఒకటే కాకుండా తను డ్రగ్స్ వాడటము, డ్రగ్స్ ఇతరులకు ఇవ్వడం, ఇవన్నీ కూడా చేశాడు. అదేవిధంగా ఇటు నిందితుడు ఎవరైతే ఉన్నాడో అతనికి కూడా గతంలో కూడా 2-3 పెళ్లిళ్ళు అయినట్టు కూడా నాకు తెలుస్తుంది. అదేవిధంగా నిందితుడు ప్రధానంగా హవాలా బిజినెస్ చేసేవాడు అంటూ కూడా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇవన్నీ కూడా బాధితురాల దగ్గర నుండి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని దాని ప్రకారంగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా ఇటు నిందితుడు ఎక్కడున్నాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందా ఏంటి అన్న దానిపైన కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఇటు నిందితుడికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళని కూడా ఇంట్రాగేషన్ నిమిత్తం కూడా ఇన్వెస్టిగేషన్ నిమిత్తం కూడా పోలీస్ స్టేషన్కు పిలిచినట్టు కూడా తెలుస్తుంది. వారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఆ స్టేట్మెంట్ పూర్తిగా కూడా రికార్డ్ చేసి ఆ నిందితుడు ఎక్కడ ఉన్నాడు ఏంటి అనేది కూడా పూర్తిగా తెలుసుకొని అతన్ని కూడా తీసుకొచ్చి విచారించే పరిస్థితి అనేది స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రసన్న, అయితే అక్రమ్, ఈ మధ్య కాలంలో చూసుకుంటే లవ్ జిహాద్ కేసులు అనేవి అనేకంగా పెరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు దీన్ని కూడా అదే కోవలో చూడాలంటారా, లేదంటే ఆ అమ్మాయికి ఏదైతే బాధితురాలు తన వెనుక ఆస్తులు ఉన్నాయో అండ్ అలాగే తనకి సంబంధించి గోల్డ్ ఇలాంటి ఆశ చూపే ఆయన ఈ విధంగా మోసం చేశారనుకోవాలంటే మొత్తంగా దీన్ని ఎలా చూడాలంటారు అక్రమ్?
ఎస్ ప్రసన్న, ఎందుకంటే బాధితురాలు చెప్తున్న దాని ప్రకారం, తను ఫిర్యాదు చేసిన దాని ప్రకారము ప్రధానంగా బాధితురాల దగ్గర నుండి 16,70,000 రూపాయలు తీసుకున్నాడు, బంగారం తీసుకున్నాడు, ఫ్లాట్ తీసుకున్నాడు, అదేవిధంగా పలుమార్లు ఇంకా కొన్ని లక్షల రూపాయలు కావాలంటూ కూడా డిమాండ్ చేశాడు. దీంతో స్పష్టంగా తెలుస్తుంది ఏంటంటే నిందితుడు ప్రధానంగా తన దగ్గర ఉన్నటువంటి డబ్బు చూసే వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే పరిచయం చేసుకున్నప్పుడు కూడా పూర్తిగా కూడా తన ఇతర మార్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదని కూడా ఆల్రెడీ మతం మారాను, నా దగ్గర సర్టిఫికేట్స్ ఉన్నాయంటూ కూడా పక్కా ప్లాన్తో బాధితురాల దగ్గరికి వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దాని ప్రకారం మనం చూసుకుంటే స్పష్టంగా కూడా బాధితురాల దగ్గర ఉన్నటువంటి డబ్బు ఇదంతా కూడా వీటిపైన కన్నేసి దానిపైన ఆశపడి కూడా ఆ విధంగా తనను ఓన్ చేసుకున్నాడు, మతం మార్చుకున్నానని చెప్పాడు. మార్చుకున్నానని చెప్పి దొంగతనంగా కూడా, అంటే ఎవరికి తెలియకుండా మోసపూరితంగా తనని పెళ్లి చేసుకున్న తర్వాత, ఎందుకంటే బాధితులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను కూడా అవే మాటలు చెప్పి నిందితులు ఎవరైతే ఇటు నిందితులు ఉన్నారో ప్రధాన నిందితులు వాళ్ళు అదే సర్టిఫికేట్ చూపించి బాధితులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను కూడా ఒప్పించారు. దాంతో కుటుంబ సభ్యులు కూడా సరే బాధితురాలు కూడా ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి బాధితురాలు కూడా పెళ్లి చేసుకుంటానంటుంది, ప్రేమించింది అంటుంది. కాబట్టి ఎందుకంటే ఇదంతా కూడా డ్రగ్స్ తీసుకున్న సమయంలో జరిగింది కాబట్టి పూర్తిగా కూడా తన ట్రాన్స్లో ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత కూడా కుటుంబంలోకి ఆహ్వానించిన తర్వాత అప్పుడు తెలిసింది తను మతం మారలేదు, తన మతంలోకే తనను తీసుకోవాలని బాధితురాల్ని లొంగపరుచుకోవాలంటూ కూడా తను ప్లాన్ చేశానంటూ కూడా తెలుస్తుంది. ప్రధానంగా తన మతంలోకి తీసుకొచ్చుకున్న తర్వాత కూడా తన మతానికి సంబంధించినటువంటి కొన్ని మంత్రాలే కానీ అవన్నీ కూడా చెప్పించినట్లు కూడా బలవంతంగా చెప్పించినట్లు కుటుంబ సభ్యులు కొట్టినట్టు ఫ్యామిలీ మెంబర్స్ దాడి చేసినట్లు కూడా బాధితురాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా ఇది ఒక్కటే కాకుండా తన దగ్గర ఉన్నటువంటి డబ్బులపైనే తను ప్రధానంగా టార్గెట్ చేశాడు. కాబట్టి సో ప్రస్తుతానికి పోలీసులు ఇది పూర్తిగా కూడా తన ఆస్తుల విషయంలో, తన డబ్బుల విషయంలో మాత్రమే కన్నేసి ఆశపడి మాత్రమే తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. పూర్తిగా కూడా ఏదైతే ఆ ప్రధాన నిందితుడు ఒక్కసారి కూడా పరారులో ఉన్నాడు కాబట్టి తాను దొరికిన తర్వాత ఇటు తన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి తనను కూడా అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత పూర్తి నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆశపైన ఆ డబ్బులపైన ఆశపడ్డా లేకపోతే పూర్తిగా కూడా మత మార్పిడి చేద్దామనే ఒక ఉద్దేశంతో వచ్చాడన్న దానిపైన కూడా పోలీసులు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ అక్రమ్.